విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 257 బంతుల్లో 17 ఫోర్లు 5 సిక్సర్లతో 179 పరుగులతో తొలి రోజు అదరగొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లను రోజంతా ఆట ఆడుకుంటూ సెంచరీతో చెలరేగాడాడు. సెహ్వాగ్ తరహాలో 6 తో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తన టెస్ట్ కెరియర్ లో 6వ మ్యాచ్ లోనే రెండో శతకంతో సత్తా చాటాడు యశస్వి. ఇక భారత్ తొలి రోజు 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. అయితే తొలి రోజు మొత్తం యశస్వి జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ తో అందరి కళ్ళు తన వైపుకు తిప్పుకున్నాడు. తన సహచర బ్యాటర్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరుతుంటే తాను మాత్రం అడ్డుగోడలా నిలబడి టీమిండియాకు భారీ స్కోర్ దిశగా పయనిస్తున్నాడు. మరో 21 పరుగులు చేస్తే తొలిసారి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడుగా నిలుస్తాడు రెండో రోజు ఆటలో. అయితే తొలి రోజు ఆట అనంతరం తన ఇన్నింగ్స్ పై స్పందించాడు యశస్వి జైస్వాల్. కోచ్ రాహుల్ ద్రావిడ్ అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ అందించిన సహకారంతో ఈ సెంచరీ సాధించానని చెప్పాడు. కోచ్ అలాగే కెప్టెన్ ఆదేశాలను తాను పాటించానని చెప్పాడు. ఆరంభంలో వికెట్ తడిగా ఉండడంతో అలాగే స్పిన్ కు అనుకూలించింది. బౌన్స్ కూడా లభించింది. ఈ పరిస్థితుల్లో నేను లూజ్ బాల్స్ ను బౌండరీగా మార్చాలనుకున్నాను. అలాగే చివరి వరకు బ్యాటింగ్ చేయాలనే లక్ష్యంతో నా ఆటను కొనసాగించాను. కోచ్ కెప్టెన్ ఇద్దరు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. నేను అందించిన ఆరంభాన్ని పెద్ద ఇన్నింగ్స్ గా మలచాలని, చివరి వరకు క్రీజులో ఉండాలని రాహుల్ సార్, రోహిత్ భాయ్ చెప్పారని యశస్వి తెలిపాడు.